బులెటిన్ లో బిగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. బొత్స మేనల్లుడు వైసీపీ జిల్లా రాజకీయ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేశారు. నిన్న కుమిలి గ్రామంలో ఓటర్ల లిస్టులతో సర్వే చేస్తున్న వ్యక్తులను పోలీసులకు పట్టించారు వైసీపీ నేతలు. అయితే పట్టుబడ్డ వ్యక్తుల నుంచి ట్యాబ్లు లాక్కున్నారంటూ అర్ధరాత్రి వైసీపీ నేతలను అరెస్టు చేసి జామి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, మహేశ్వరి, ఏదైతే వైఎస్ఆర్సీపీ సంబంధించిన కొంతమంది నాయకులను పోలీసులు ఈ రోజు ఉదయం వేకుజాము 4 గంటల సమయంలో అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో జిల్లాలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొంది. నిన్న పోస్పేటరేగ మండలం కుమిలి, రెలివల్స్ అనే గ్రామాల్లో కొంతమంది యువకులు ట్యాబుల్లో వాటర్ లిస్టులు పట్టుకొని సర్వే చేసినట్లుగా వైసీపీ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. ఏదైతే ప్రభుత్వానికి అనుకూలము వ్యతిరేకంగా ఉన్నారో వారి లిస్టు వివరాలు తీసుకుంటూ ఎవరైతే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారో వారి ఓటర్ లిస్టును అలాగే జాబితాల నుంచి వివరాలు నమోదు చేసుకుంటూ వారిని తొలగించే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో వైసీపీ నాయకులు కొంతమంది వారిపై అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే 3 యువకులు ఉన్నారో వారి వద్ద గల సుమారు 8 ట్యాబులను స్వాధీనం చేసుకుని పోలీసులకు వారి యువకులను అయితే అప్పగించడం జరిగింది. ఈ నేపథ్యంలో అయితే ఏదైతే ట్యాబులు వీరు స్వాధీనం చేసుకున్న ఈ ట్యాబుల్ని పట్టుకొని పోయారనేది తిరిగి యువకులు అయితే పోలీసులకు కంప్లైంట్ జరిగింది. ఈ నేపథ్యంలో ట్యాబులు స్వాధీనం చేసుకున్న ట్యాబులను ఎన్నికల ప్రధానాధికారికి చూపించి తద్వారా ఫిర్యాదు చేసేందుకే ఆ ట్యాబులను స్వాధీనం చేసినట్లుగా వైసీపీ నాయకులు చెప్తున్నారు. అయితే ఒక్కసారిగా ఈ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడికెక్కడ వైసీపీ నాయకులను ఆందోళన చేయకుండా ఉండేందుకు కూడా ముందస్తుగా అరెస్టులు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బొత్స మేనడు అలాగే వైసీపీ జిల్లా సమన్వయకర్త అయినటువంటి మజ్జి శ్రీనివాసరావుతో పాటు మరి కొంతమందిని వైసీపీ నాయకులను కూడా పోలీసులు అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. అదుపులో తీసుకున్న వారిని జామి పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం అయితే ఉంచారు. ప్రస్తుతం అయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ విషయం తెలిసిన జిల్లా వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు నాయకులు జామి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుంటున్నారు. అలాగే వైసీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రంతో పాటు పలువురు నాయకులు కూడా జామి పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్లి అక్కడ పరిస్థితిని అయితే తెలుసుకుంటున్నారు. అయితే ఒకసారిగా ఈ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇటువంటి సర్వేలు చేయడం పట్ల కేవలం వైసీపీని అదుపులో పెట్టడంతో పాటు వైసీపీ ఓట్లను తొలగించడం కోసమే ఇటువంటి సర్వేలు చేస్తున్నారనేది వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే ఎక్కడెక్కడ సర్వేలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి ట్యాబులు స్వాధీనం చేసుకుని అయితే వీరు డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే ట్యాబులు స్వాధీనం చేసుకున్నారో వైసీపీ నాయకులు వారిని ఆ ట్యాబులన్నింటిలో కూడా ఎన్నికల ప్రధాన అధికారి చూపించి ఫిర్యాదు చేసేందుకు కూడా కొంతమంది విజయవాడ, హైదరాబాద్ వెళ్లే పరిస్థితి నెలకొంది. మొత్తం మీద చూసుకుంటే వైసీపీ నాయకుల పోలీసులు అదుపులో తీసుకున్న ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ నాయుడు.